ఇంద్రకీలాద్రిపై వెలిసిన విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో శాకంబరి ఉత్సవాలు ఇవాల్టితో ముగిశాయి. శాస్త్రోక్తంగా పూర్ణాహుతితో ఉత్సవాలను పూర్తి చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఎల్లినో ప్రభావంతో కూరగాయల లభ్యత కొరత అవుతుందని భావించినప్పటికీ దాతల సహకారంతో అమ్మవారి ఆలయ పరిసరాలు పండ్లు కూరగాయలతో ప్రత్యేకంగా అలంకరించారు. సామాన్య భక్తులకే తమ తొలి ప్రాధాన్యత అని అంటున్న ఆలయ పాలక మండలి చైర్మన్ బొర్ర రాధాకృష్ణతో మా ప్రతినిధి శ్యామ్ కుమార్ ఫేస్ టు ఫేస్. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో 3 రోజుల పాటు శాకంబరి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. కొద్దిసేపటి క్రితం పూర్ణాహుతితో ఉత్సవాలు కూడా ముగిశాయి. అయితే తాజాగా చూసుకున్నట్లయితే పాలక మండలి ఒక కొత్త నిర్ణయం అయితే తీసుకున్నారు. ముఖ్యంగా పర్వదినాలు ఏదైతే పండుగ పర్వదినాలు ఉన్నాయో ఆ పర్వదినాల్లో వేదం చదువుకుంటున్న వాళ్ళందరికీ కూడా వాళ్ళకి ప్రత్యేకంగా అమ్మవారి దర్శనం కల్పించాలనేది కూడా నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనతో ఆలయ చైర్మన్ బొర్ర రాధాకృష్ణ గారు ఉన్నారు. చెప్పండి, పాలక మండలి వచ్చే కొన్ని కొత్త నిర్ణయాలు నిన్న చూసుకున్నట్లయితే వేద పండితులు ఎక్కడైతే మన దగ్గర చదువుకున్నారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేక దర్శనం కల్పించాలన్న ఆలోచన అసలు ఎందుకు వచ్చింది? ఓం శ్రీ గంధర్గార మహా. మరి మన వేద పాఠశాలలో చదువుకున్న ఆ బాలలో మరి ఇక్కడ వాళ్ళు నేర్చుకుని మరి ఉత్తీర్ణులయ్యి ఉన్న వాళ్ళకి మన బస్సు ఇక్కడి నుంచి పంపించి పోరింకి గ్రామానికి అక్కడ పాఠశాలకు పంపించి ఇంకో కొత్త బస్సు కూడా అయిపోతున్నాం అక్కడికి ఆ ప్లేస్కి. మరి వాళ్ళ నెలకి ఒక రోజు తీసుకొచ్చి మరి ఆ తల్లికి దీవెనలు కూడా వాళ్ళకు ఉండాలని ముందు వాళ్ళు ఏ టెంపుల్స్కి ఎక్కడ ఏ దేవాలయాల్లో కూడా వాళ్ళు పండితులుగా కానీ ముందుకు వెళ్ళడం కోసం మేము ఆ నిర్ణయం తీసుకున్నాం. వారికి అలాగే నెలకు ఒక రోజు చూసుకుని మనం ఒక మంచి రోజు వాళ్ళ ఒక టైం కూడా మనం రెస్ట్ లేకుండా చూసుకుని దర్శనం చేపిద్దామనే ఒక ఆలోచనలో మేము ఉన్నాము. అంతా కూడా అది మేము చేస్తాము. కొత్తగా చూసుకుంటే ఇది ఆషాఢ సారి చాలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వేలాది మంది ప్రతిరోజు కూడా భక్తుల సంఖ్య ముఖ్యంగా వారాంతపు రోజుల్లో భక్తుల సంఖ్య విపరీతంగా కూడా పెరిగింది. వాళ్ళందరికీ చూసుకుంటే ఎప్పటికప్పుడు కూడా మీరు పర్యవేక్షణ లేకపోతే కనుక విఐపి దర్శనాలు నియంత్రణ ఇవన్నీ కూడా చేస్తారు. మరి మనం ఆషాఢ మాసం అనేది 15వ తారీఖుతో ప్రారంభమైంది. 15 ముందుగా మన అర్చక స్వాములంతా కూడా వాళ్ళంతా కుటుంబాలతో వచ్చి మొట్టమొదటిసారిగా ఆషాఢ సార చీర సమర్పణ జరిగింది. ఆ నెక్స్ట్ నుంచి భక్తులందరూ కూడా మరి వివిధ ప్రాంతాల నుంచి రాష్ట్రమే కాదు చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా కొన్ని లక్షల మంది వచ్చారు ఇప్పుడు దాకా. మరి ఆ లక్షల మంది వచ్చి చాలా ఆనందపడ్డారు. ఇక్కడ మరి అన్ని ఏర్పాట్లు నెంబర్ చేసాం. స్టార్ట్ అయినప్పుడు మంచి ఎండలు ఉన్నాయి. ఆ ఎండలో కూడా అందరికి కూడా మంచినీళ్ళు కానీ బిస్కెట్లు కానీ వాళ్ళకి ఎక్కడ తక్కకుండా అన్న ప్రసాదం కానీ లైన్లు కూడా అవసరమైతే మనం లైన్ మీరు చూశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3-4 గంటల వరకు కూడా మరి అంతరాలయం ఆపేశాం. విఐపీస్ని కొంచెం పక్కన పెట్టి సామాన్య భక్తులకి మన ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారు ఏం చెబుతున్నారో సామాన్య భక్తులను చూసుకోండి, వాళ్ళకి దర్శనం బాగా జరగాలి, వాళ్ళు ఆనందంగా వెళ్ళాలి. ప్రభుత్వం నిర్ణయం అది. ఆ నిర్ణయం ప్రకారం మేమంతా కూడా మా సిబ్బంది కానీ మా ఈఓ గారు కానీ మా ట్రస్ట్ బోర్డు కానీ అందరం కూడా నిర్ణయం తీసుకుని మరి ఒకరోజు మీరు చూశారు మొన్న 1,00,000 పైన ఆషాఢ మాసంలో మీరు ఎప్పుడు చూసుండ్రు 1,00,000 పైన భక్తుల్ని మేము బ్రహ్మాండంగా 5 లైన్లు ఫ్రీగా పెట్టి స్పీడ్ దర్శనం పెట్టి అందరినీ చక్కగా రాత్రి 8-9 గంటలలోపు అందరు దర్శనం చేయించాం. అదేవిధంగా ఎప్పుడు కూడా ఈ దేవాలయం విజయవాడ ఇంద్రకీలాద్రి మీద ఎన్ని లక్షల మంది వచ్చినా కూడా రోజుకు 1,00,000 ప్రిపేర్ చేస్తున్నాం. 1,00,000 మంది వచ్చినా కూడా ఏ ఇబ్బందులు లేకుండా మేము 1 వేల అవసరం తీసుకొచ్చి 5 లైన్లు వదిలేసి డబ్బులు టికెట్ అనేది కాదు ఇక్కడ సమస్య, భక్తులకి చక్కగా దర్శనం జరగాలి అంతే ఈ ప్రభుత్వ నిర్ణయం. దాని ప్రకారమే అందరినీ కూడా దర్శనం చేయించి అన్నప్రసాదం పెట్టించి పంపించాము. చాలా మరి ఎంత అసలు విచిత్రం. ఇవాళ దసరా ఉత్సవాలు ఏ రకంగా వచ్చారో ఆషాఢ మాసం కూడా అంత వైభవంగా ఎక్కడెక్కడి నుంచో ఎంతోమంది ఫోన్లు మాకు మా అపార్ట్మెంట్ వస్తున్నామని, మా ఊరు నుంచి 5 బస్సులు వేసుకొస్తున్నామని, మా ఊరు నుంచి 2 బస్సులు వేసుకొస్తున్నామని ఎంతోమంది వాళ్ళందరినీ కూడా మేము ఆదరించి మరి ఫోటోలు దిగి వాళ్ళందరినీ అన్ని ప్రశ్నలు అడిగి మేము ఎలా ఉందని అడిగితే కంప్లైంట్ చెప్పిన వాళ్ళే లేరు. అసలు ఈ దేవాలయంలో మాకు ఇది బాగోలేదు, మేము 2-3 గంటలు నలిగిపోయాం లైన్లో అని చెప్పిన వాళ్ళే లేరు. అంతా బ్రహ్మాండం ఉన్నారు. అదేవిధంగా ముందుకెళ్తాం.
మేము చూసిన ఈ సంవత్సరం ఎలినో ప్రభావం వర్షపాతం దాదాపు 50% తక్కువ ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఇటువంటి సందర్భంలో ఇక్కడ అధికారులు కొంత ఆందోళన అయితే చెందారు. ఆశించినంత స్థాయిలో కూరగాయలు పళ్ళు కూడా వస్తాయి రావు అనేది కొంత సందిగ్ధత అయితే నెలకొంది. అయినప్పటికీ కూడా ఊహించిన విధంగా కూరగాయల మార్కెట్ కానీ స్వచ్ఛంద దాతలు కానీ వాళ్ళందరి సహకారంతో ఊహించిన దానికన్నా అధిక సంఖ్యలో కూరగాయలు పళ్ళు కూడా ఎన్ని కూడా తీసుకొచ్చి కూడా అమ్మవారికి ప్రత్యేకంగా అలంకరించారు. చివరి రోజు అయితే చూసుకుంటే డ్రై ఫ్రూట్స్తో కూడా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఏదైనప్పటికీ కూడా శాకంబరి ఉత్సవాలు 3 రోజులు అయినది సక్సెస్ఫుల్గా అయితే పాలక మండలి ఇటు అధికారులు సంయుక్తంగా కలిసి అయితే దిగ్విజయంగా పూర్తి చేశారు. కెమెరా పర్సన్ అలోక్ శ్యామ్, HM TV.